అందరికీ యేసు ప్రభు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. 12:35 అయినది. మనము ప్రియులు నాకు 25 నిమిషాలు ఇచ్చారు టైం. కానీ ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఎవరేమనుకోవద్దు. చాలా మంది వెళ్ళిపోయారు, చాలా ఖాళీ ఇందాక ఖాళీ లేదు, చాలా మంది వెళ్ళిపోయారు. సరే, వారు వెళ్ళిపోయినా మనం ఉన్నవారిని దేవుని వాక్యాన్ని చదువుకొని దాంట్లోని భావాలను మనం అర్థం చేసుకుందాం. యోబు గ్రంథము, భక్తుడైన యోబు గ్రంథము 36వ అధ్యాయము. బైబుల్ ఉన్నవారందరూ బైబుల్ తీసి చూడాలని మనం చేస్తున్నాను. బైబుల్ లేని వారు చదివేటప్పుడు వాక్యాన్ని చక్కగా ఆలకించాలని మనం చేస్తున్నాం. చూసారా? యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం. ఒక చదవండి. నువ్వు అంత దూరాలు కూర్చుంటే కుదరలే, నువ్వు చదవండి. ఆయన ఆలోచించుంటే ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. 7వ వచనం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. అలాగే 22వ వచనం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు. అలాగే 26వ వచనం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడును, మనము ఆయనను ఎరుగము, నీకు లేనిది. ప్రార్థన చేసుకున్నాం. దయాళుడు మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పాదములు బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, 2వ వర్తమానముగా నీ దాసులైన యోబు గ్రంథములో నుంచి నాయన కొన్ని వాక్య భాగాలను మేము చదివి ఉన్నాం. ప్రభా, నీ పక్షముగా నిలబడి నీ వాక్కులను నైనా చదివి ఉండగా చదివిన నేను ప్రభా యోగ్యత లేనివాడను, అల్పుడను, భాగ్యుడను. అలాంటి నన్ను ప్రభా మీరు నిలిపారు. మాట్లాడేది నేను కాదు, మీరే మాట్లాడమని ఈ మాట్లాడిన ఈ వాక్యమును మా ప్రియులందరూ తన హృదయంలో భద్రము చేసుకునేలోపున నీ కృప, నీ దీవెనలు మాకు దయచేయమని, సహాయము చేయమని, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటకు నీ కృప మాకు దయచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు గ్రంథము 36వ అధ్యాయములో 5వ వచనం నుంచి మనం ప్రారంభించుకున్నాం. ఆలోచించము, ఆలోచించము, ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? ఆలోచించము. యోబు యొక్క స్నేహితులు. ఇంతకు ముందు స్నేహితులు యోబు కాడకు వచ్చి, నువ్వు ఏం పాపం చేశావో, ఏ నేరము చేశావో, నీవేమి చేశావో, ఈ వ్యాధి నీకు వచ్చింది అని యోబుని మాట్లాడేవారు.
ఇప్పుడు ఏమంటున్నారు? అక్కడే ఉంది, ఎలీహు ఆయన పేరు, యోబు స్నేహితుడు. ఆయన అంటున్నాడు, ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. మన ప్రభు బలవంతుడు, కానీ బలవంతుడు బలహీన పడ్డాడు ఒక టైంలో. ఎందుకు నిమిత్తము? ఎవరి కోసము బలహీన పడ్డాడు? బలహీనుడయ్యాడు మన కోసమే. బలవంతుడైన దేవుడు ఆకాశమును, భూమిని, నక్షత్రములను, అందులో ఉన్న సమస్తమును ఆయన సృజించినవాడు, మాటతో సృజించినవాడు. అలాంటి దేవుడు మన కోసము ఏమయ్యాడు? బలహీనుడుగా ఆ కల్వరి శిలువలో మన నిమిత్తమై బలహీనుడయ్యాడు. అందుకే ఇక్కడ యోబు స్నేహితుడు ఆలోచించుము, ఆలోచించుము, దేవుడు బలవంతుడు, బలవంతుడు, బలవంతుడని చెబుతూ ఉన్నాడు. 7వ వచనంలో ఏమన్నాడు? 7వ వచనంలో, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండు పెట్టిను. నీతిమంతులను ఆయన చూడకపోడు. ఎవరో బలవంతుడైన దేవుడు నీతిగా ఉన్న వారిని ఆయన చూడకపోడు, చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? రాజులు కూర్చునే సింహాసనం మీద కూర్చుండబెడతాడు. మొదట్లో ఏమన్నాడు కదా? తిరస్కారము చేయడు. 5వ వచనంలో అన్నాడు కదా, ఆలోచించము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. అంటే ఆయన ఎవరిని కూడా ఏం చేయడు? తిరస్కరించడు. ఇక్కడ 7వ వచనం అంటున్నాడు, నీతిమంతులను ఆయన చూడకపోడు, చూస్తాడు. ఎవరైతే ఆయన పట్ల నీతిగా ఉంటారో వారు ఏం చేస్తారు? రాజులు కూర్చుండే సింహాసనముల మీద కూర్చుండబెడతాడు. సరే, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, 18వ కీర్తన. ఏమన్నాడా చూడు, కీర్తన గ్రంథము 18 1లోనే ఉంది. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. ఎవరు అంటున్నారు ఈ మాటలు? దావీదు మహారాజు అంటారు. యెహోవా నా బలమా, నా కోట, నా రక్షణ దుర్గమా, నా కేడమా. దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. సాగిపోదాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. ముప్పై 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయులను ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము సారదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి విద్యాభ్యాసము చేసిన వాడని దావీదుతో నేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోగుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, ఈ దాసుడనైన నేను సింహమును ఎలుగుబంటిని చంపి తినే
జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు వానితో ఒకదాని వంటి వాడును, ఒకదాని వలె యగునని 27వ వచనం 37వ వచనం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటు యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుటకు చెప్పాను. చాలు. ఇక్కడ మనమేమను, దేవుడు ఆలోచించుము, దేవుడు బలవంతుడు అన్నాడు. ఇక్కడ సౌలు ఏమంటున్నాడు? ఫిలిష్తీయుల సర్దారులలో గొలియాతు అనే ఒక వీరుడు శూరుడు ఉన్నాడు. వాడు 10 రోజుల నుంచి వారిని వచ్చి ఇశ్రాయేలుని నాతో యుద్ధం చేయమని అడుగుతూ ఉన్నాడు. ఎవరు కూడా భయపడి యుద్ధం చేయటం లేదు. దావీదు వచ్చాడు. ఏమంటున్నాడేనా? సౌలు ఏమంటున్నాడు? నీవు బాలుడవు, నీవు బలము లేదు, నీవు వారితో పోట్లాడలేవు, యుద్ధం చేయలేవు, ఎందుకంటే నీవు బాలుడవై. అంటే ఏమన్నాడు? ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నేను ఎలుగుబంటుని, సింహమును దాని నోట్లో నుండి గొర్రె పిల్లను కాపాడి ఆ రెండింటిని చంపేశా. వాటికంటే వీడు బలవంతుడా? వాడు బలవంతుడా? నాకు బలవందని చెప్పలేదా? వాటి నోట నుండి కాపాడిన దేవుడు ఆ యెహోవా దేవుడు ఈ సుమంతలని ఫిలిష్తీయుని దగ్గర నుంచి నన్ను కాపాడడా? ఎవరి మీద నమ్మకం ఉంది? దేవుని మీద. నా కాడ బలం ఉంది, నేను కొడతాను, చేస్తాను, చందువును అనగా వాటి దగ్గర నుంచి నేను కాపాడిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి నన్ను కాపాడడా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీతిమంతులను ఆయన చూడకపోడు. రాజులు కూర్చుండే సింహాసనం మీద వారిని కూర్చుండబెట్టును. దావీదుని ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద రాజును చేశాడు. ఫిలిష్తీయుని 6 మూరల జానడ గొలియాతును ఒక్క చిన్న రాయితో వధించాడు, చంపేశాడు. తన వలలో గట్టే తీసి తనను నెట్టేశాడు తల. ఎవరి బలము? దేవాతి దేవుడు, రాజులలో రాజు, ప్రభువులు ఆయన బలవంతుడు. ఆయన నమ్మిన పిల్లలను కూడా ఆయన ఆ బలాన్ని ఇస్తాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధం నేను చేస్తానల్లా, నేను పడతానల్లా, ఆయన నన్ను కాపాడతాడు. ఎలుగుబంటి సింహం దగ్గర నుంచి నన్ను కాపాడిన దేవుడు ఈ సున్నత లేని ఫిలిష్తీయుని దగ్గర నుంచి నన్ను కాపాడడా? ఎంత నమ్మకం! ఆ నమ్మకం మనలో ఉందా? ఆ బలం మనలో ఉందా? లేదు. చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో చూచి తిని చాలు. ఆ తరువాత 13:1 చూడు. 13:1 ఇశ్రాయేలీయుల మరలా యెహోవా దృష్టికి దోషులు కాక యెహోవా 40 సంవత్సరములు
అప్పగించిరి. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును నైనా మనోహానొక ఉండెను. అతని భార్య గుడ్రాలై కాంతు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గుడ్రాలవు, నీకు కాంతు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఏం చెప్పాడా? దేవదూత వచ్చి ఆమెకి కుమారుడు, అమ్మ నీకు సంతానం లేదు, నువ్వు గుడ్రాలుగా ఉన్నావు, నీకు కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఏం చేయాలన్నాడు? ఆడ ఎన్నో నిబంధనలు చెప్పాడు దూత. అతనికి ఏం చేయకూడదన్నాడు? కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునైనను మద్యమైన గాని తాగకుండము, అపవిత్రమైన ఏరియు తినకుండము, నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళికైతే వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించు మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు. ఆ దూత వచ్చి నీ గర్భమున కొడుకు పడతాడు, అతడు తల మీద మంగళపు గజ్జె రానియకూడదు, నీవు మత్తు పదార్థాలు ద్రాక్షారసమే గాని మత్తు పానీయాలే గాని ఏం తాగకూడదు, ఆ పిల్లవాడిని చక్కగా పెంచాలి అన్నాడు. పెంచితే ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడుటకు ఈ పిల్లవాడే అని చెప్పాడు. ఇది దేవుడు వరమా? దేవుని వరమే కదా. వరపుత్రుడు దర్శనమందు దేవాది దేవుడు దూతను పంపి ఆమెతో మాట్లాడి నీ గర్భానికి పుడతాడు కుమారుడని చెప్తే ఇశ్రాయేలు శ్రమ నుండి విడిపిస్తాడని చెప్పాడు. దావీదుకు బలం ఇచ్చాడు. దావీదు బలమును ఎలా ఉపయోగించుకున్నాడు? దావీదు బలవంతుడా? సన్ననేవాడు, ఎర్రనేవాడు, చూడ చక్కనేవాడు, ఎలా ఉంటాడు? సన్నగా ఉంటాడు. ఆడు పిల్ల చెట్టుంటాడు, 6 మూల జానుడు, ఎత్తు ఇంత ఎడలకు బలము గలవాడు. వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసము చేసిన వాడు. అలాంటి వాడిని ఎదురుగా పెట్టుకొని ఒక మాట చూద్దామా? ఏడు గ్రంథానికి బాగా ఒకసారి చూడు. ఏడు గ్రంథం చూడయా, 36వ అధ్యాయం చూడు, 36, 39. 36 కాదు, 39, 18 వచ్చారు. 39, 18 వచ్చారు. చూస్తావా? అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతులను తిరస్కరించును. నీవు గుర్రమునకు బలమునిచ్చితివా? కప్పితివా? మిడతవలే అది గొంతులు వేయినట్టు చేయుదువా? దాని నాసిక రంధ్రములలో ధని భీకరము, మైదానములో అది కాలు తువ్వుచు తన బలమును బట్టి సంతోషించును. ఇక్కడ ఈ గుర్రాన్ని గురించి ఇక్కడ రాశాడు. ఏమని రాశాడు? ఇంకొక మాట చూస్తావా? తలతలలాడే ఏకలను తలతలలాడే బళ్ళెమ్మను చూచి ఆహా పదా పదా యుద్ధము ఆ మైదానంలో అది అలాగూ ఆ యుద్ధంకై దూసుకుపోతుంది అని చెప్తున్నాడు. 23వ వచనమా ఏమంటున్నాడా? అమ్ముల పొదియు తలతలలాడు బళ్ళెమ్మలను ఈటెలను దాని మీద తలతలలు ఆడించినప్పుడు ఉదకండ కోపముతో అది బహుగా పరిగెత్తును.
దావీదు ఏం చేశాడు? పిలాతు గొలియాతు యుద్ధ సామాగ్రితో తగిలించుకొని కత్తి చేత పట్టుకొని దూరం నుండి దావీదు ఏమంటున్నాడు? ఆహా ఆహా అని వాడి మీదకి దూకాడు. గుర్రము వలె అది రైతులు రౌతులు కూడా లెక్క చేయదంట. ఈ యుద్ధ ఆ వాసన పసిగట్టినప్పుడు ఆ మైదానంలోకి గంతులు వేస్తారంట. దావీదు ఆ ప్రకారమే వారి మీదకి ఇది నా బలము కాదు, నాది కాదని, యెహోవాదేనని ఆ గొలియాతుని హతమార్చాడు. అది దావీదుకి యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ బలము గొలియాతుని ఎక్కడ కూడా యెహోవా దేవుడు సంసానికి తోడుగా ఉన్నాడు. దావీదు పుట్టినప్పుడు యెషయాకి ప్రమాణమేమి చేయలే దేవుడు. నీ గర్భమున దావీదు పుడతాడు, నేను అభిషేకిస్తాను, రాజుగా చేస్తానని వాగ్దానం చేయలా. కానీ ఇక్కడ సంసోను పుట్టతలో దేవుడు నీకు గర్భవతి కుమారుని అంటావు అని ఉడంబడికి చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఏం చేశాడు ఈ సంసారం? ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథానికి పదం ఏమంటున్నాడు? ఈ సంసారం పెరిగి పెద్దవాడై పోతూ ఏం చేశాడు? ఇలా సంసోను జమాతులకు వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకటిని చూశాడు. ఈ ఫిలిష్తీయులు ఎవరు? ఈ చెరలో ఉన్న ఎవరు? ఫిలిష్తీయుల చెరలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికే ఈ సంసారాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ శత్రువుల కాడించో ఒక పిల్లను చూసి ఆ పిల్లొద్దురా, ఆ పిల్లొద్దురా, ఆ పిల్ల మంచిది కాదురా, వాళ్ళు మనకు సంబంధం లేదురా, ఆ పిల్ల కరెక్ట్ కాదురా, తల్లిదండ్రులు చెప్తురే నేను ఆ పిల్ల చేసుకోవాలా. చూడటానికి చెప్తుందంట, చాలా చక్కగా ఉందంట, నాకు ఆ పిల్లే కావాలన్నాడు. మరి కుమారుడు అంత బలంగా చెప్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరే కానీ అని చేశారు. చేసినప్పుడు ఏం జరిగింది చూద్దామా? ఏం జరిగింది? చూడు 13 16 మాట్లాడు. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడుస్తూ నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. ఎందుకు ప్రేమించలేదు? ఎందుకు ద్వేషిస్తున్నట్టు? ఎవరైనా భార్యను ప్రేమించుకుని ఉంటారా? ద్వేషిస్తారా? ఇక్కడ ఏమంటుందంటే 16:17 చూడు. 16:17 ఏముంది? కాదు, వీరు ఆమె వివాహము చేసుకున్నాడు. వివాహము చేసుకున్నాక మరలా ఇంటికి తీసుకొని రావాలి కదా. ఒకనొక టైంలో తల్లిని తండ్రిని ఎండ పెట్టుకొని పోతా ఉన్నప్పుడు అక్కడ మనకి 12వ వచనం చూడు. 14:12 అప్పుడు సంసోను లేదు ఆడకి ఒక ముందు ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే 8వ వచనమా, కొంతకాలమైన తరువాత వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహం కళేబరము వైపు తిరిగినప్పుడు ఏ సింహము? భక్తులో ఎలుగుబంటు సింహం వచ్చి గొర్రెటలను పట్టుకొని పోయేటప్పుడు చంపాడే ఆ సింహము మరలా వస్తా
ఆ సరికి వచ్చేదైతే నేను చంపిన ఈ సింహం ఎలా ఉందో తిరిగి చూసినప్పుడు ఏమైందడా? ఆ సింహము కళేబరములో తేనె తీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత ఉంచుకొని తినుచూ వెళ్ళాను. అయిపోయింది. కొంత తిన్నాడు, కొంత తల్లిదండ్రులకు ఇచ్చారు, వెళ్ళిపోయారు. సరే, భార్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ రోజు ఒక విందు సమకూర్చుకున్నారు. ఆ విందుకి ఆ ఫిలిప్చీలు, సర్దారులు, యవనస్తులు అందరూ వచ్చారు. వచ్చి అందరూ సరదాగా కూకున్నారు. కూకున్నప్పుడు ఏం జరిగింది? ఇలా 12వ వచనంలో అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక ఇప్పుడు కథను వేసేదను. మీరు ఈ ఇందు జరుగు 7 దినములలోగా తెలిపిన ఎడల 30 సన్న నారబట్టలను మీకు ఇచ్చేదను. మీరు దానిని నాకు తెలపక పోయిన ఎడల మీరు 30 చెప్పగా వారు మేము ఒప్పుకుందామని అతనితో చెప్పి ఏం చెప్పాడా? నువ్వు చేస్తున్నా బాగానే ఉంది, అయిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళావు, బాగా కడకపోయావు. నువ్వు వాళ్ళతో భోజనం చేయక అంటే దోమలు పడేదాన్ని మెడ మీదకి తెచ్చుకోవడం అంటే ఇంకే. నువ్వు దోమలు పాతున్నావు, ఏదైనా జరుగుతుంది, మనకెందుకు లేని సాగిపోతే బాగానే ఉంటుంది. దాని తెచ్చి మెడ మీద వేసుకుంటే ఎట్లుంటుంది? ఏం చేశాడేనా? నీకు అవసరమా పొదుపు కథ? ఏమంటున్నాడు 14వ వచనంలో చూడయా, 14వ వచనం 14వ వచనం సరవరా. అతని చెప్పిన కాగా అతడు పొడుపు కథ వేస్తున్నాడేగా. ఏమని వేస్తున్నాడు? బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, చిరి దానిలో నుండి తిండి వచ్చానని వారికి చెప్పాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, చిరి దానిలో నుండి తిండి వచ్చాను అని పొడుపు కథ చేశారు. వేసినప్పుడు వారికి అర్థం కాల. ఆ విందు ఎన్ని రోజులు జరుగుతుంది అన్నారు? 7 రోజులు జరుగుతారు. ఈ 7 రోజుల లోపల ఆ భావము నాకు చెప్పాలా? మీరు చెప్తే మీకు ఏమైతే ఒప్పందం చేసుకున్నానో అవి మీకు ఇస్తారు. మీరు చెప్పలేదా అవి నాకు ఇయ్యాలా అన్నాడు. ఏం చేయాలా? ఎవరు పట్టుకుంటే పనేది? ఏమా ఇంటిలో ఎవరు పట్టుకుంటే పని అయింది? ఆ సర్దారులు వచ్చారు, పిలిచారు, భార్యను పిలిపించారు. ఆ పొడుపు కథ భావం ఏదో మాకు చెబితే మంచిది, చెప్పకపోతే నీ ఇంటిని, నీ కుటుంబాన్ని మొత్తాన్ని తగలబెడతాము అని వారు చెప్పారు. అందుకు ఆమె 14వ వచనంలో ఏమంది? 14వ అధ్యాయంలో ఏమని? ప్రేమించలేదు, వేసితివి, తెలుపు వైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకే చెప్పలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఏడింటను ఏడ్చుచూ వచ్చారు. పొదుగులు భార్య ఏడుస్తుంటే, పొదుగులు భార్య ఇంట్లో ఏడుస్తుంటే వాటికి ఎట్లా ఉంటుంది? తన హృదయం కలగదా? భార్య కదా, వివాహం చేసుకున్నాడు కదా, తల్లిదండ్రులు వద్దన్నా కానీ నాకు కావాలని చేసుకున్నాడు కదా. అప్పుడు ఏం జరిగింది చూడే? ఆ దాని భావం భార్యకి చెప్పాడు. 7వ దినము చెప్పాడు. చెప్పినప్పుడు భార్య ఏం చేయాలా? నా భర్త ఇది వాళ్ళకి చెబితే నా భర్త ఓడిపోతాడు లేదా చంపేస్తారేమో, ఆయన నవ్వుల పాలైతే
అవమానం నాకే కదా అని భావించాలి. అలా కాకుండా ఎప్పుడైతే ఆ భావం ఆయన చెప్పాడో ఆమె పోయి వారికి చెప్పింది. చెప్పినప్పుడు వారు ఉదయమనే లేచి, ఎక్కడ ముందు చూస్తావా, 7వ దినమున సూర్యోదయము కాక మునిపే, అస్తమించక మునిపే దేనికంటే తీపైనదేది సింహం కంటే బలమైనదేదని అతనితో ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ వచ్చారు. మరి ఎట్లా ఉంటుంది? చెప్పకూడని మాట భార్య ఇంటిలో వ్యవహారము ఇతరులకు చెబితే కాపురం ఎట్లా ఉంటది? ఆ కాపురం ఎలా ఉంటది? అప్పుడు సంవత్సరం ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారని చేరాడు. 16వ అధ్యాయం చూస్తావా? 15 తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య చూచి ఆమె యొద్దకు చేరెను. ఒక ఆమెను చూశాడు. ఏడేమో ఒక ఆమెను చూశాడు. ఆమె ద్వారాగా చెడు సంపాదించుకున్నాడు. ఇంకొకసారికి పోయాడు. ఇంకొక ఆమెను చూశాడు. చూసి ఏం చేశాడు? ఆమె కాడ చేరాడు. మరి ఫిలిప్తీయులు ఈ సంసారాన్ని చంపాలి కదా. ఎలా చంపాలి? ఎట్లా చంపాలి? ముందు ఎవరి ద్వారా పని అయింది? ముందు భార్య ద్వారా పని అయింది. మరి రెండోసారి ఎవరి ద్వారా కావాలా? లేదా? ఒక వేషను చూసి ఆమె దగ్గర చేరి అక్కడే ఉన్నాడు. చేరి అక్కడే ఉంటే ఇక్కడ చూడండి, 16:25 వచ్చిన 16:25 సంతోషంతో నిండి ఉండగా అది చివరికి వచ్చాడు కాదు. సరే, ఇక్కడ ఉంది చూడు. ఇక్కడ 17వ వచనం కానీ చూడు. 17వ వచనం 16-17వ వచనం. అప్పుడు తన అభిప్రాయమంతయు ఆమెకి తెలియజేసి, నేను నా తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకు మంగళ కట్టి రాలేదు. నాకు సౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి. అంతకు ముందు వారు ఎన్ని ఉపాయాలు చేసినా ఎన్ని చేసినా సంసారాన్ని ఏమీ చేయలేకపోయారు. ఎందువల్ల? అది దేవుడు ఇచ్చిన బలము. ఆ యెహోవా దేవుని ఆజ్ఞ ప్రకారము, ఆయన ప్రకారము, ఆయన ఒడంబడిక చేసిన ప్రకారము ఆమెకి గుడ్రాలై ఉండగా ఆమెకి చెప్పిన ప్రకారం ఆమె కుమారుని దేనికంటారని ఇశ్రాయేలుని మరి ఆ ఫిలిప్తీయుల చేతిలో నుండి ఆ బానిసత్తును విడిపిస్తాడని చెప్పాడు కదా. ఏం చేశాడు? ఆ ఫిలిప్తీయులు విరోధుల కాడకే పోయి వాళ్ళ పిల్లలను పెళ్లి చేసుకున్నాడు. అక్కడ భార్య చేత చెప్పరాని మాట చెప్పి అవమానపడ్డాడు. మరలా వచ్చాడు, గాజుకు వచ్చాడు. వాడొక ఎవరు చూశాడు? వేషను చూశాడు. ఆ పేరేంటి? ఎలేలా. చూశాడు, వచ్చాడు, ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ అభిప్రాయం అంతా ఎందుకు చెప్పాలని? నీ బలాన్ని ఎందుకు చెప్పాలా? నీకు బలము ఎవరు ఇచ్చారు? యెహోవా దేవుడు నీకు బలం ఇచ్చాడు. అది నీవు ఆ రహస్యం చెప్తే ఏమవుతుంది? ఆ బలం నీలో నుండి తొలగిపోయిన తర్వాత ఏమవుతుంది? నీవు సరిపోతావు. ముందు భార్య ఆజ్ఞ చేసింది, తర్వాత సంవత్సరానికి కన్నులున్నాయి కానీ దేహంలో బలమున్నది కానీ కళ్ళలో ఏముంది? బలహీనత ఉంది. కళ్ళలో బలము లేదు, బలహీనత ఉంది. తిమ్మాతులకు పోయాడు, ఆడ కాళ్ళను చూశాడు,
వచ్చాడు, 7వ రాజును చూశాడు. చూపులో ఏమి లేదు, స్వస్థత లేదు. దేవుడు అనుగ్రహించిన మహిమ ఆ బలము కళలో కూడా లేదు. ఇందాక మనకు జ్ఞాపకం చేశాడు ఆదికాండములో, అది చూచుటకు రమ్యమైనది ఏది పండు ఎవరు చూసింది? అవ్వమ్మ ఈ చెట్టు పండుగలో తినొద్దు అన్నాడు కదా, మరి దాని వాడకపోయి అవంతుని చూడకపోతే ఏం పోయింది? ఆ పండు తినమందు నువ్వు నిత్యముగా సత్యం అని చెప్పాడు కదా దేవుడు. ఆ చెట్టు కాడికి ఎందుకు చూడాలా? అది పాపము కదా, అది పాపము, అది సాధారణ సంబంధమైన చెట్టు అని దేవుడు చెప్పాడు కదా. నువ్వు పొరుగుకుని పోయి దాని సారి ఎందుకు చూడాలా? అది చూచుటకు రమ్యమైనది ఉండేది కనుక ఈ సంసారం చూచుటకు చక్కగా ఉందని కాని పిల్లను చేసుకొని ఏమయ్యాడు? అవమానం పొందాడు. మరలా తిరిగి భార్యను తెచ్చుకున్నాం అనేది ఏమైందామే? వేరొకరిని పెళ్లి చేసుకుంది, వేరొకరిని చేసుకుంది. సర్దారులే చేశారు ఆమెకి. చివరికి ఏడకొచ్చాడు. ఏడకొచ్చి ఆయన కథ ముగిసిపోయింది. పట్టుకున్నారు. అవసరమైన మాట ఆదితో చెప్పకూడదనే సామెత మన పెద్దలు ఎందుకన్నారు, ఏంటన్నారు తెలియదు. అవసరమైన మాట ఇంటిలో ఎందుకంటే దాదాపు నా భర్త ఈ మాట ఎందుకు చెప్పాడా, ఇది ఎట్లా పోయి ఎట్లా వచ్చిద్దా, ఈ పోయి వాళ్ళమ్మకు చెప్పి, వాళ్ళమ్మ పోయి ఇంకో కూతురుకి చెప్పి, ఆ కూతురు పోయి ఇంకొకరికి చెప్పి, సాయంత్రానికి ఊరు మొత్తం పరిగెత్తి కాపురం గుట్టు ఇంకొన్నమాట తెలియదు. కాపురం గుట్టు రాగం, కాపురం గుట్టు రాగం రొట్టె అన్నారు. ఆ కాపురం గుట్టుగా ఉండాలి, రాగాన్ని అందరూ చెప్పుకోవాలి. ఎందుకు? నాకు ఆరోగ్యం బాగలేదమ్మా, ఎలా ఉంది అలా ఉందంటే ఆయమ్మ ఏం చెప్తుందో, ఆయమ్మ ఏం చెప్తుందో వెయ్యిగా చెప్తారు, వెయ్యిగా చెప్తారు. నువ్వు ఆ డాక్టర్ కాడకు, ఈ డాక్టర్ కాడకు, లేదా ఆ ఆకు తిను, ఈ ఆకు తిను చెప్తారు. అందుకే కాపరము గుట్టు రాగం రెండు. ఈ సామెతను మర్చిపోయి కాపరాలను మనము గుట్టుగా ఉంచం, రొట్టుగా చేసుకుంటాం. అందుకే ఈ ఇబ్బంది వచ్చినప్పుడు సంసారాలను పట్టుకున్నారు, కళ్ళు రెండు పీకేశారు, ఆ దాగోను గుడిలో కట్టేశారు. కట్టేసి జడగలిసుడుతూ ఉన్నాడు. ఇప్పుడు సూచన, నీవు దేవుని చేత నజీరు చేయబడిన వాడవి, ఆయన ఆత్మపూరిగా దేవదూతను పంపి దేవుని చేత నీవు గర్భవతి కుమారుని కంటే నీ చూపులో ఏముంది? చూడడానికి చూశావు, తెచ్చుకున్నావు, మెడ మీదగా తెచ్చుకున్నావు. అదిగో కళ్ళు రెండు పీకారు. చివరిగా అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ ఒక్కసారికి ఆ బలమును నాకు ప్రసాదించు దేవా అని ఆ దేవుని వేడుకున్నాడు. దేవుడు యథాస్థితిగా ఎప్పుడున్న బలాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆ దాగోను గుడి ఆ స్తంభాలను ఇట్లా పట్టుకునే రొట్టెని లాగినప్పుడు ఏమని సర్దారులు మొత్తము ఆ దాగోను గుడిలో నశించిపోయారు. దేవుడు ఇచ్చిన బలాన్ని దేవుని పనికే వాడాలి. నీ ఇష్టానుసారముగా నీ సొంత పనులకి, నీ విలాస కార్యాలకు వాడితే ఏమవుతాయి? దేవుడు బలాన్ని వారు సంసారాన్ని ఎగతాళి చేశారు, ఏదైనా చేశారు. ఇక్కడ ఇంకొక మాట చూడయా,
పరమగీతములో ఒక మాట ఉంది. పరమగీతములు చూసుకున్నారు, ఇంకా రెండు వచ్చినారు అని. పరమగీతముల గ్రంథము 1:5 షాలేము యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనదానైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరవలెను. నేను సౌందర్యవంతురాలను, నేను నల్లనదానని నన్ను చిన్న చూపు చూడకడి. చిన్న చూపు. దేవుని పిల్లలను చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు. దేవుని బలం అంటే ఏదో ఇంత లాభన ఇంత పొడుగు కాదు. దేవుని బలము, దేవుని కృప, దేవుని ఆత్మ అవి మనలో ఉన్నప్పుడు లోకస్తులు మనలను ఏం చేసుకుంటారు? మన దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, నేను నల్లనని చిన్న చూపు చూడగలిగితే చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఓహో మేము నిన్న దాకెళ్తుండ్రు, ఈ మందిరానికి వెళ్తుంది మరొక ఇలాంటి మాటలు మీరు ఒకసారి చెప్పారు. ఎవరు ఏమన్నా ఏది ఏమైనా ఎవరు లోపల కూసినా దేవుడు మన పక్షమున ఉండగా మనకి ఏ భయము లేదు. అవునా? సామెతల గ్రంథము 31:1 మాటలు అతని తల్లి ఉపదేశించిన దైవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కనిన కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యమకుము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకము. చాలు. ఏమంటాడా? నీ బలమును స్త్రీలకు ఇయ్యకము అన్నది. రెండవది ఏమంది? రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకము. ఏ స్త్రీలని చెప్పించాడా? స్త్రీలంటే అందరూ స్త్రీలు ఇందులో లేరు. రాజులను నశింపజేసే స్త్రీలు. సంసారాలను ఎవరు నశింపజేశారు అక్కడ? గాజులు జలీలా. ఇక్కడ తన భార్య. మనకు విరోధులు వాళ్ళు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకి విరోధులు. అందుకే రాజులను నశింపజేయు స్త్రీలతో నీవు సహవాసము చేయొద్దు. నీ బలానికి స్త్రీలకి ఇవ్వద్దు. ఎవరికి? వారు పడైపోయిన వారు, వ్యభిచారులకి నీ బలాన్ని ఇవ్వద్దు అంటుంది. చక్కగా చెబుతున్నాం ఆ మాట. సంసారం అలాగే తన బలాన్ని స్త్రీలకిచ్చి నశించిపోయాడు. ఆయన బలవంతుడైన దేవుడు. మన కోసము ఆయన బలహీనుడుగా దరిద్రుడుగా వచ్చాడు. ఆయన బలాన్ని మనకిచ్చాడు. మరి ఆయన బలాన్ని మనము ఎలా ఉపయోగించుకోవాలి? మన కోసము ఆ కల్వరి శిలువలో ఆయన మిట్ట మధ్యాహ్నము చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడా? లేవలేదా? లేచాడు. 3వ దినాన లేచాడు.
మనం అందరము హరిశ్చంద్ర నాటకాలు చూస్తుంటారు కదా, చూసావా? హరిశ్చంద్ర పద్యాలు రాసింది ఎవరు? హరిశ్చంద్ర కాటుశీల పద్యాలు రాసింది ఎవరు? అబ్రహాం. హరిశ్చంద్ర కాటుశీల పద్యాలు రాసింది ఎవరు? గుర్రము జాషువా గారు అంటారు. గుర్రము జాషువా గారు. ఓకేనా? ఆయన ఏమి రాస్తాడంటే, ఎన్నో ఏళ్ళు గతి అవసరాన్ని బట్టి చెప్తున్నా. ఏది పద్యాలు అనుకుంటారేమో, తిరిగి మళ్ళా మన ప్రభు గారికి వద్దాం. ఎన్నో ఏళ్ళు గతించిపోయినది కానీ ఈ సుజాని స్థలం కన్నులు మూచిన మంగభాగ్యుడు ఒకడు ఒకడైనను లేచిరాడు. ఎవరైనా లేచొచ్చారా? ఇచ్చోటనే సత్పవేంద్రుని కమ్మని కలము నిపులలో కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజుల అధికారముద్రికలు అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల భూసల సౌరు కంగలో కలిసిపోయే. వీరందరూ ఏమయ్యారు? వీరందరూ నశించిపోయారు. ఎంతమందో నశించిపోయారు. ఒక్కరన్నా తిరిగి లేచారా? ఎవరు తిరిగి లేచారు? మై కింగ్ ఎవరు? రాజులకు రాజు, ప్రభువు ప్రభు, దేవాది దేవుడు, యెహోవా దేవుడు. నేను 3వ జన్మలో లేస్తానన్నాడు. మాట ప్రకారము 3వ జన్మలో లేచాడు. ఎంతమంది ఆయన రాస్తాడు? ఈ శ్మశాన స్థలమందు ఎవడైనా చచ్చినోడు లేచాడా? లేవనా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వాడు 3వ దినమున ఆయన లేచాడు. లేచి పరిశుద్ధాత్మను మనకు పంపాడు. ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి పోవాలి. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? దావీదు మహారాజు 18వ అధ్యాయంలో ఏమన్నాడు? దావీదు మహారాజు 18వ అధ్యాయం, నా బలమా, నా కోట, నా శైలమా అన్నాడు. మరి ఆ ప్రభు, అలాంటి ప్రభువును మనం ఆడుకోవాలంటే ఆయన ఇచ్చిన బలాన్ని, ఆయన ఇచ్చిన జీవజలాన్ని, ఆయన ఇచ్చిన జీవ ఓటను మన హృదయంలో ఒప్పుకొని ఆయన కోసం సాక్షులుగా ఉండాలి. టైము చాలా అయినది. మన ప్రభు బలవంతుడు. సూర్యుడేవోవా నా బలము, నా గణము, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను నామము. దేవుడి వాక్యం నిమిత్తమై జీవించునుగాక. మరి అబ్బాయి వచ్చి ముగింపు చేస్తారు.